హాయ్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి మీరు కూడా చేయాలనుకుంటుంటే కనుక అది ఎలాగ మనం చేయొచ్చు, ఈ గ్రో అప్లికేషన్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకుని గ్రోలో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే కనుక గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి. ఇంకా మీరు గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే కనుక సో గ్రోలో అకౌంట్ ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్ కూడా ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. పైన ఐ బటన్లోకి వెళ్ళినా కూడా మీకు ఈ వీడియో అయితే మీకు దొరుకుతుంది. ఫస్ట్ మనము గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాము. సో ఇక్కడ ఏదైతే మీరు గ్రో పిన్ సెట్ చేసుకున్నా లేదా మీరు ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుంటే కనుక దాంతో మీరు యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, లాగిన్ అవ్వాలి. ఈ విధముగా మనము గ్రో యాప్ ఓపెన్ చేసుకోగానే స్టాక్స్ అనే సెక్షన్లో ఉంటాము. ఇక్కడ చూసారు కదా స్టాక్స్, అలాగే ఆ పక్కన వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో మనకి ఏంటంటే చాలా సింపుల్ స్టెప్స్తో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందర ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్ సెక్షన్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఈ పేజ్లో మనకి డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ మనకి పాపులర్ ఫండ్స్ అనేసి ఉంది. సో పాపులర్ ఫండ్స్లో మీకు సో ఇక్కడ కొన్ని ఫండ్స్ అయితే ఇచ్చారు. మోతిలాల్ ఓస్వాల్ అనేసి, పరాగ్ పారేఖ్, అలాగే నిపాన్ ఇండియా, సో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇలాగ మీకు పాపులర్ ఫండ్స్ అనేవి ఫస్ట్లో ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. ఆ తర్వాత కలెక్షన్స్ అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్. సో మనకి హై రిటర్న్, అలాగే ఎస్ఐపి విత్ 500, అలాగే ట్యాక్స్ సేవింగ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ విధంగా డిఫరెంట్ సెగ్మెంట్స్లో కూడా మనకి ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో హై రిటర్న్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు హై రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఫండ్స్ విత్ హై రిటర్న్స్ ఇన్ ద లాస్ట్ 3 to 5 years. సో లాస్ట్ 3 to 5 years యావరేజ్ చూసుకుంటే కనుక ఈ ఫండ్స్ అనేవి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము, కానీ లాస్ట్ 3 to 5 yearsలో అయితే ఇవి బాగా రిటర్న్స్ వచ్చాయనేసి మనకు తెలుస్తుంది. అలాగే ఎస్ఐపి విత్ 500. సో ఎస్ఐపి మీరు జస్ట్ మినిమం 500 రూపీస్తో కూడా కొన్ని ఫండ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది. సో అవి ఏంటి, ఆ కంపెనీస్ ఏంటనేది ఇక్కడ మనం చూస్తే తెలుసుకోవచ్చు ఇలాగా. సో ఈ లిస్ట్లోంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఆ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ సేవింగ్. ట్యాక్స్ సేవింగ్ అంటే మీకు సేవ్ అప్ టు 46,800 అండర్ 80C లో మీకు ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్లో సేవ్ చేయొచ్చు. బట్ దీనికి లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ 3 years లోపు మీరైతే రిడీమ్ చేసుకోలేరు. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, బట్ రిడెంప్షన్ అనేది మీకు 3 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే వీళ్ళ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో గ్రేటర్ దాన్ 20,000 crores ఉన్న కంపెనీస్ వాటిలో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ అంటే 5,000 crore to 20,000 crore మధ్యలో ఉన్న మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. సో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే స్మాల్ క్యాప్ అంటే లెస్ దాన్ 5,000 crores. సో స్మాల్ క్యాప్లో కూడా మీరు ఇక్కడ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే మనకి వ్యూ ఆల్ అనేసి కూడా ఉంది కదా, ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అనేసి. సో ఈ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఫిల్టర్స్ ద్వారా మీరు సార్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఫిల్టర్స్లో ఏఎంసీ ద్వారా మీరు ఫిల్టర్ చేయాలంటే కనుక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మీకు ఏది కావాలో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేయొచ్చు. అలాగే కేటగిరీ ఉంది. సో పాపులారిటీని బట్టి, రేటింగ్స్ని బట్టి, అలాగే ఇయర్స్, 3 years రిటర్న్ హై టు లో, ఆ రిస్క్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి, సో ఎంత మీకు అవైలబిలిటీ ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇలా ఈ విధంగా మనము సార్ట్ చేసి దానికి అప్లై చేస్తే కనుక మీకు ఆ పర్టికులర్ ఫండ్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. సో అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ కూడా ఇవి ప్రస్తుతం 3 year రిటర్న్స్ చూపిస్తుంది. సో మళ్ళీ దాని మీదే క్లిక్ చేస్తే కనుక మీకు 5 year రిటర్న్స్ అనేవి మీకు తెలుస్తాయి. సో అలాగే మళ్ళీ క్లిక్ చేస్తే లాస్ట్ 1 yearలో రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది కూడా మీరు చూడొచ్చు. సో ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసినా కూడా ఇక్కడ మీకు వ్యూ ఆల్ ద్వారా ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కింద కూడా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ ఫండ్ని సెలెక్ట్ చేసినా కూడా దానికి మీకు అది సెలెక్ట్ చేయగానే దాని కేటగిరీ తెలుస్తుంది. ఇక్కడైతే ఇది వెరీ హై రిస్క్, ఎందుకంటే హై రిటర్న్స్ ఉన్నప్పుడు మీకు హై రిస్క్ అనేది కూడా ఉంటుంది. సో
అలాగే అది ఏ టైప్ ఆఫ్ ఫండ్, ఈక్విటీ ఫండ్. సో మిడ్ క్యాప్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అలాగే దాని రిటర్న్స్ ఎలాగున్నాయి, 3 year యాన్యువలైజ్డ్ రిటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు 1 monthకి అయితే ఎలా ఉన్నాయి రిటర్న్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే 6 monthsకి ఎలాగుంది, 6 months అప్పుడు కొంచెం తక్కువ ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు రిటర్న్స్ అనేవి ఇంకా బాగా వస్తాయి. సో అలాగే 1 yearకి కూడా మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది, అలాగే 3 years % ఎంత, ఇలా అంతా కూడా మీరు చూడొచ్చు. 5 years ఎలా ఉంది, గ్రాఫ్ ద్వారా కూడా మీరైతే తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఎన్ఏవి కనిపిస్తుంది. సో ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. సో నెట్ అసెట్ వాల్యూ ప్రీవియస్ డేది. సో ప్రతిరోజు ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ క్యాల్కులేట్ అవుతుంది. సో మనకి ఈరోజు 28th March. సో మనకి నెట్ అసెట్ వాల్యూ ఏది ప్రీవియస్ డేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది 106.54 అనేది ఒక యూనిట్ ఒక కాస్ట్ అనమాట. సో అంత ప్రైస్ అనేది ఉంది ప్రస్తుతం. సో అలాగే దాని రేటింగ్ అనేది కూడా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మినిమం ఎస్ఐపి అమౌంట్ ఎంత అనేది ఇందులో అయితే 500 రూపీస్ అనేది వీళ్ళు మినిమంగా పెట్టుకున్నారు. కొన్ని ఎస్ఐపి వాళ్ళు 100 రూపీస్తో కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ కొంతమంది అయితే 1000 రూపీస్ మినిమం పెడతారు. అలాగే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ సైజ్ ఎంత అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. కొంచెం కింద చూస్తే మనకి రిటర్న్ క్యాల్కులేటర్. సో ఈ రిటర్న్ క్యాల్కులేటర్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. సో మీరు ఉదాహరణకి మంత్లీ ఎస్ఐపి మీరు 5000 చేశారు. సో 5000 1 year కోసం మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఎంత అవుతుంది. సో టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్ 60,000 అవుతుంది. సో ఆ 60,000 అనేది ఇక్కడ ప్రస్తుతం 1 year కిందాక చూసాం కదా, ఈ పర్టికులర్ ఫండ్లో 1 yearకి అయితే కొంచెం రిటర్న్స్ మైనస్లో కనిపిస్తున్నాయి. బట్ అదే మీరు 3 years చూస్తే కనుక ఇక్కడ 5,000 పర్ మంత్ అనేది 3 yearsకి ఇన్వెస్ట్ చేస్తే మీకు 1,80,000 మీరు ఇన్వెస్ట్ చేసినట్టు. సో అది వుడ్ హ్యావ్ బికమ్ 2,64,073. సో 46.7% రిటర్న్స్ అనేది మీకైతే వస్తుంది. సో ఈ విధముగా మీరు ఇక్కడ ఈ స్కేల్ మార్చుకుంటే కూడా మీకు ఇక్కడ 14,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ ఎంత అవుతుంది. 5,04,000 ఇన్వెస్ట్ చేశారు, అది వుడ్ హ్యావ్ బికమ్ 7,39,403 రూపీస్. సో ఈ విధముగా మీరు జస్ట్ మీ రిటర్న్ క్యాలిక్యులేటర్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత వచ్చి 1 time ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మీకు ఎంత అవుతుంది అనేది. సో 20,000 అనేది 1 time చేశారనుకోండి. సో ఆఫ్టర్ 3 years మీకు 43,889 అవుతుంది. సో ఇలాగ మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అయితే ఈ రిటర్న్ క్యాలిక్యులేటర్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే హోల్డింగ్స్, ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంచారు అనే దానికి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో 30 కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. టాప్ 10 హోల్డింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో సీ ఆల్ హోల్డింగ్స్ అంటే కనుక మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన మనీ అది ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దానికోసం మీకు ఇక్కడ తెలుస్తుంది. సో రిటర్న్స్ అండ్ ర్యాంకింగ్స్లో కూడా మీరు ఏంటంటే కేటగిరీ అనేది ఇందాక చూసాము, ఎక్విటీ, మిడ్ క్యాప్. సో ఫండ్స్ రిటర్న్స్ ఎలాగున్నాయి, 1 yearకి ఎంత, 3 yearsకి, అది ఆ డీటెయిల్సే మళ్ళీ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ కేటగిరీ యావరేజ్ ఎలా ఉన్నాయి రిటర్న్స్, అలాగే ఈ ప్రస్తుతం ఈ కేటగిరీలో దీని ర్యాంక్ ఎంత ఉంది. సో అది ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 numberలో ఉంది 1 yearకి అయితే. అదే కనుక 3 yearsకి అయితే 1st numberలో అయితే ఉంది ఈ మోతిలాల్ ఓస్వాల్ అనేది. సో ఇలాగ మీరు జస్ట్ ఏ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నా ర్యాంకింగ్స్ అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో సిమిలర్ ఫండ్స్, సో ఇలాంటి ఫండ్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సేమ్ ఈ టైప్ ఆఫ్ ఫండ్స్ ఏమేమిటి అనేవి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాటి రిటర్న్స్ ఏవో కూడా మీరు ఇక్కడే చూడొచ్చు. సో మీకు దాన్ని బట్టి కూడా మీరు ఏ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందనేది మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్. ఎక్స్పెన్స్ రేషియో అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ని మేనేజ్ చేయడానికి కొంత అమౌంట్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అది ఎక్స్పెన్స్ రేషియో అనమాట. అలాగే ఎగ్జిట్ లోడ్ అంటే కూడా మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ని రిడీమ్ చేసుకున్నప్పుడు ఎంత మనకి పర్సంటేజ్ అనేది పే చేయవలసి వస్తుంది, అది ఎగ్జిట్ లోడ్. నెక్స్ట్ వచ్చేసి స్టాంప్ డ్యూటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మోతిలాల్ ఓస్వాల్ ఫండ్స్లో అయితే కనుక ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.068% ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. సో మనకి జనరల్గా ఏంటంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో <1% ఉంటే మనకి కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది ఇన్వెస్టర్స్కి. ఆ తర్వాత ఎగ్జిట్ లోడ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఫండ్స్కి అయితే 1% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 365 days. కొంతమంది ఫండ్స్ వాళ్ళు
ఇలా 1 ఇయర్ లోపల రిడీమ్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ 1% పెడతారు. కొంతమంది ఆఫ్టర్ 1 ఇయర్ మీరు రిడీమ్ చేసుకుంటే మీకు ఎగ్జిట్ లోడ్ ఏమీ పడదు. సో అప్పుడు మీకు 0 ఉంటుంది. బట్ కొన్ని కంపెనీస్ వాళ్ళైతే మీకు 1 మంత్ తర్వాత కూడా మీకు 0 ఎగ్జిట్ లోడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా డిఫరెంట్ ఫండ్స్ వాళ్ళు డిఫరెంట్ ఎగ్జిట్ లోడ్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో అలాగే ఆ నెక్స్ట్ వచ్చేసి స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో అది ఫ్రమ్ July 1, 2020 0.005% అనేది మీకు స్టాంప్ డ్యూటీ అప్లై అవుతుంది. ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. రిటర్న్స్ ఆర్ ట్యాక్స్డ్ at 20% ఇఫ్ యూ రిడీమ్ బిఫోర్ 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత మీరు రిడీమ్ చేసుకుంటే కనుక మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది 12.5% ఆన్ రిటర్న్స్ ఆఫ్ 1.25 lakhs ప్లస్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. మీకు వచ్చే రిటర్న్స్ కనుక 1,25,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీకు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది 12.5% అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇది ఈ పర్టికులర్ ఫండ్స్కి. సో మీకు డిఫరెంట్ ఫండ్స్కి డిఫరెంట్గా ఛార్జెస్ ఉంటాయి. సో అది కూడా మీరు ఇక్కడ స్టడీ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫండ్ మేనేజ్మెంట్. సో ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరు ఈ పర్టికులర్ ఫండ్స్కి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఆయన ఏం చదివారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి ఫండ్ హౌస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. సో ఇందులో కూడా ప్రస్తుతం ఈ మోతీలాల్ ఓస్వాల్ ఫండ్స్ వాళ్ళ గురించి డీటెయిల్స్గా మీకు తెలుస్తుంది. సో డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏంటి, అలాగే టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత వాళ్ళది ఉంది అనేది, సో అలాగే మీకు ర్యాంక్ ఎంత ఉంది టోటల్గా ఇండియాలో అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి కూడా మీరు ఇక్కడ చదవచ్చు. సో ఇక్కడ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో అది కూడా మీరు ఓపెన్ చేస్తే కనుక మీకు ఒక PDF ఓపెన్ అవుతుంది. సో అది కూడా మీరు డీటెయిల్గా స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందర ఆ పర్టికులర్ కంపెనీ గురించి స్టడీ చేయవలసిన అవసరం ఎంత ఉంది కాబట్టి మీరు ఆ విధంగా స్టడీ చేసుకోండి. సో అదర్ ప్లాన్స్ ఇన్ ద సేమ్ ఫండ్. ఇప్పుడు ఇది మోతీలాల్ ఓస్వాల్లోనే డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉంటాయి కదా. సో అవి ఏమిటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో 1 ఫండ్ అయితే డిఫరెంట్ ప్లాన్ ఉంది మళ్ళీ. సో అది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు అన్ని స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ స్టార్ట్ SIP అనొచ్చు. ఆర్ మీరు దీన్నే వాచ్ లిస్ట్లో మీరు పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఏదైతే ఈ ట్యాగ్ లాగా ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక యాడెడ్ టు వాచ్ లిస్ట్ అనేసి వస్తుంది. సో వ్యూ వాచ్ లిస్ట్ అంటే కూడా మీకు వాచ్ లిస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో వాచ్ లిస్ట్ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్ల యొక్క మెయిన్ పేజ్లోనే ఇక్కడ ఈ వాచ్ లిస్ట్ సెక్షన్ కూడా ఉంటుంది. సో ఈ వాచ్ లిస్ట్లో ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ మోతీలాల్ ఓస్వాల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలాగ మీరు డిఫరెంట్ వాచ్ లిస్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ని యాడ్ చేసుకుని వాటిని రెగ్యులర్గా స్టడీ చేసి మీకు ఏది బెనిఫిషియల్గా మీకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మోతీలాల్ ఓస్వాల్ మనం చూస్తున్నాం కాబట్టి సో ఇందులో SIP ఎలా చేయాలనేది తెలుసుకుందాము. సో ఇక్కడ 1 టైం చేయాలంటే కనుక 1 టైం ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటే 1 టైం మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మనం SIP గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి స్టార్ట్ SIP అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మినిమం అయితే వాళ్ళు 500 అని చెప్పారు కాబట్టి నేను ప్రస్తుతం ఇది 500 ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఇంకా ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంత మీరు ప్రతి మంత్ ఇన్స్టాల్మెంట్గా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డేట్, సో ఎప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడు కట్ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ప్రస్తుతం మంత్లీ on 4th అనేసి ఉంది. దీన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే డేట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మీరు డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దానికి 10th పెడుతున్నాను. సో వన్స్ మీరు డేట్ చేంజ్ చేయగానే ఇక్కడ అప్డేట్ అనేసి వస్తుంది. సో ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మంత్లీ on 10th అనేసి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అందులోంచి మీరు డైరెక్ట్గా మీరు బ్యాంక్ నుంచి కూడా మీరైతే మనీ వెళ్ళాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో దీని మీద క్లిక్ చేద్దాము. సో UPI ద్వారా మీరు పేమెంట్ చేస్తే కనుక ఫాస్ట్గా అవుతుంది అంటున్నారు. సో అలాగే ఇక్కడ UPI నాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లింక్ చేసి ఉంచాను కాబట్టి అది సెలెక్ట్ అయ్యి ఉంది. బట్ మీరు మరొక బ్యాంక్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ డైరెక్ట్గా మీరు UPI యాప్ ద్వారా కూడా మీరైతే వాటిని కూడా సెలెక్ట్ చేసుకుని మీ దగ్గర ఉన్న UPI యాప్స్ ఏవైతే ఉన్నాయో, నాకు జీపే, ఫోన్పే అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు అవి డిస్ప్లే అవుతున్నాయి. అలాగే అదర్ UPI యాప్స్ తర్వాత మీరు న్యూ UPI ID ద్వారా కూడా మీరు పేమెంట్స్ చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, సో మీకు నెట్ బ్యాంకింగ్ ఏ బ్యాంక్లో ఉంటే కనుక ఆ బ్యాంక్స్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకుంటే అవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ ఆప్షన్ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేయొచ్చు.
సో నేను ఇక్కడ యూపీఐ ద్వారా పే చేస్తున్నాను. సో ఇక్కడ పే 500 అనేసి దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఏదైతే మీకు ఆథరైజ్ విత్ ఓటీపీ అని వస్తుంది. సో ఏదైతే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఇక్కడ ఆటోమేటిక్గా రీడ్ అయిపోయింది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే అప్రూవ్ ఆటోపే టు కంప్లీట్ ఎస్ఐపి సెటప్. మనం ఎస్ఐపి పెట్టుకున్నప్పుడు దానికైతే ఆటోపే అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి మంత్ మనకి ఆ పర్టికులర్ డేట్కి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యి ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తుంది. సో దానికి మీరు ఆటోపే పెట్టుకుంటే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆ పర్టికులర్ డేట్ని. సో ఇక్కడ మనకి ఆటోపే ఆఫ్ మ్యాక్సిమం లిమిట్ ₹15,000 విల్ బీ క్రియేటెడ్ అప్లికబుల్ ఫర్ ఆల్ యువర్ ఎస్ఐపీస్ అనేసి వచ్చింది. సో ఓన్లీ యువర్ ఎస్ఐపి అమౌంట్ విల్ బీ డెబిటెడ్. మ్యాక్సిమం లిమిట్ 15,000 పెట్టారు వీళ్ళు నా బ్యాంక్కి. బట్ అలాగనేసి ప్రతి మంత్ 15,000 ఏమీ డిడక్ట్ అవ్వదు. మీరు ఎంత అమౌంట్ ఎస్ఐపిగా మీరు ఫిక్స్ చేశారో అక్కడ అంతే అమౌంట్ అయితే మీకు ప్రతి మంత్ డిడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక మనకి అమౌంట్ 500 ఆటో డెబిట్ ఆన్ 10th అని పెట్టాను కాబట్టి 10th డెబిట్ ఫ్రమ్ సో అండ్ సో పిఎన్బి బ్యాంక్ నాది. సో అది అకౌంట్ నెంబర్ ఇది ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే వ్యాలిడిటీ సో అంటిల్ క్యాన్సిల్డ్. సో ఈ వ్యాలిడిటీ ఏంటంటే మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏమీ ఒక పర్టికులర్ ఇంత టైం అనేసి ఏమీ లేదు. మీరు ఎంత కాలం కావాలంటే అంతకాలం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు ఎప్పుడు స్టాప్ చేయాలన్నా అప్పుడు స్టాప్ చేయొచ్చు. సో అప్పుడు ఎస్ఐపి మీరు క్యాన్సిల్ చేస్తే కనుక మీ ఎస్ఐపి క్యాన్సిల్ చేసిన తర్వాత ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. దాన్ని మీరు రిడీమ్ చేసుకునేదాకా. సో మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు మీ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ ఎనీ మీకు ఇంట్రెస్ట్ అవి అక్రూ అయితే కనుక మీకు ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ద్వారా మీకు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ కూడా రావచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ₹50 రిపీట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ₹500 విల్ బీ డెబిటెడ్ ఇన్స్టెంట్లీ. సో ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడైతే మీరు ఈ ఎస్ఐపి స్టార్ట్ చేశారో వెంటనే 500 or 1000 or వాట్ ఎవర్ అమౌంట్ మీరు ఇన్స్టాల్మెంట్గా పెట్టుకున్నారో ఆ అమౌంట్ అనేది ఇన్స్టెంట్గా మీకైతే డెబిట్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఎస్ఐపిది మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లోంచి డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం అప్రూవ్ అనేసి క్లిక్ చేయాలి. సో అప్రూవ్ చేసినప్పుడు నేను యూపీఐ ద్వారా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు 6 digit యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే కనుక మీ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్కి మీరు వెళ్తారు. సో అక్కడి నుంచి కూడా మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. సో ఇక్కడ ప్రాసెసింగ్ అనేసి అవుతుంది. సో ఎస్ఐపి ఆర్డర్ ప్లేస్డ్. ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్ఐపి ఆఫ్ ₹500 ఇన్ సో అండ్ సో మ్యూచువల్ ఫండ్స్. అలాగే మీకు మెసేజ్ కూడా వస్తుంది. మీ యొక్క మ్యాండేట్ ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా ఆటోపే మ్యాండేట్ అది కూడా క్రియేట్ అయిందని మెసేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఆటోపే యాక్టివేటెడ్ ఫర్ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్. ఇప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు అయితే మనము ఫస్ట్ 500 అయితే కట్ అయిపోయి సో ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్కి మనకి ఆటోపే యాక్టివేట్ చేసాము. సో ఇక్కడ డన్ అనేసి క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు వెంటనే మీకు డాష్ బోర్డ్లోకి వెళ్తారు. సో డాష్ బోర్డ్లోకి వెళ్ళగానే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ముందర కూడా నేను చేశాను కాబట్టి అవి నేను ఇక్కడ చూడొచ్చు. సో మీరు కూడా వన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఏంటంటే ఇలా కనిపిస్తుంది. బట్ ఇది మనం ఇప్పుడే ప్లేస్ చేసిన ఆర్డర్ కాబట్టి ఇన్ ప్రోగ్రెస్ అనేసి అయితే చూడొచ్చు. న్యూ ఎస్ఐపి ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎస్ఐపిస్లోకి వెళ్తే కనుక ఏదైతే మనం ఎస్ఐపి సెట్ చేసి ఉంచామో అది మనకి కనిపిస్తుంది. సో యాక్టివ్ ఎస్ఐపిస్ 1 అనేసి ఇప్పుడు చేసిన మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఉంది. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక ఇన్ ప్రోగ్రెస్. అలాగే మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఈరోజే అవుతుంది, ఈరోజు 28th March. సో ఆ నెక్స్ట్ డీటెయిల్స్లో కూడా మీరు చూసుకుంటే కనుక ఆటోపే ఇవన్నీ మీరు దేనికి సెట్ చేశారు. సో ఎస్ఐపి ఐడి అనేది ఆటోపే ఐడి అనేది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఈ ఎస్ఐపిని మీరు క్యాన్సిల్ చేయాలన్నా కూడా ఇక్కడ క్యాన్సిల్ ఎస్ఐపి అనే అమౌంట్ కూడా ఉంది. సో స్టెప్ అప్ కూడా చేయొచ్చు. ఈ స్టెప్ అప్ ఎలా చేయాలి అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము. సో ఆ తర్వాత అమౌంట్ డేట్ కూడా మీరు మార్చాలంటే కూడా చేయొచ్చు. అవన్నీ కూడా మనం డీటెయిల్గా వేరే వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ వ్యూ క్యాన్సిల్డ్ ఎస్ఐపిస్. మీరు ఏదైనా ఎస్ఐపి చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే కనుక అవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. నేను అలా ఒక ఎస్ఐపిని క్యాన్సిల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు 1 కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కూడా మనకి ఎస్ఐపి ఇది గురించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ తెలుస్తాయి. మళ్ళీ మీరు రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు క్యాన్సిల్ చేసిన ఎస్ఐపిని.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధముగా మీరు గ్రో యాప్లో మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.